నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో కొంచెం హెల్దీగా తీసుకోవాలి ఫుడ్ ద్వారా అనుకున్నప్పుడు రైసులు తయారు చేసుకున్నా మనం, లేకపోతే ఏదైనా కర్రీస్ తయారు చేసుకున్న దాంట్లో ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవాలనుకుంటారు. సో రైస్ లాంటివి తీసుకున్నప్పుడు దాంట్లో వెజిటేబుల్స్ కానీ లేకపోతే ఏమన్నా దినుసులు లాంటివి మనం దాంట్లో యాడ్ చేసుకుంటే కొంచెం హెల్దీగా తయారవుతుంది మనం తీసుకునే డిష్. సో ఈరోజు నేను ఒక రైస్ ఐటమ్ చేస్తున్నాను. దాంట్లో స్వీట్ కార్న్ అలాగే పూల్ మఖానా. సో ఈ పూల్ మఖానా కూడా మనకంటే తామర గింజలు కొంచెం పఫ్ అవుతుంది కదా, సో అవి పూల్ మఖానా మనకి స్నాక్లా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈరోజు నేను ఈ రెండింటిని కలిపేసి రైస్ ఐటమ్ తయారు చేస్తున్నాను, స్వీట్ కార్న్ పూల్ మఖానా రైస్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మనం స్టవ్ ఆన్ చేసేసుకొని పూల్ మఖానా కొంచెం ఫ్రై చేసుకుందాం. కొద్దిగా క్రంచీగా కావాలి అనుకుంటే డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో చదువుకునే పిల్లలకి కొంచెం స్నాక్ రూపంలో వేయాలనుకున్నప్పుడు కొంచెం హెల్తీగా, అంటే బజార్లో దొరికే బ్రాండెడ్ చిప్స్ అలాంటివి కాకుండా ఇవి మనం ఇంట్లోనే చేసుకొని కొంచెం చాట్ మసాలా కానీ ఆమ్చూర్ పొడి లాంటివి, లేకపోతే జీలకర్ర వాళ్ళు తినే ఇలాంటివి ఏదైనా పొడులు వేసేసి ఇస్తే స్నాక్లా తింటారు వాళ్ళు, కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది పూల్ మఖానా ద్వారా. సో ఇలా వేస్తే ఏంటంటే మంచి క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇలా పట్టుకొని ఇలా నొక్కేస్తే అది మంచిగా కట్ అవుతుంది, పొడి పొడిగా అయిపోతుంది. సో దీనివల్ల కొంచెం టేస్ట్ అనేది కూడా పెరుగుతుంది వేయించడం వల్ల. సౌండింగ్లో తెలిసిపోతుంది అనమాట అది. దాంట్లో ఉన్న కొంచెం తేమ ఏదైనా ఉన్నా కూడా ఇలా వేయించడం వల్ల వెళ్ళిపోతుంది. ఓకే, సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో నేతితో చేస్తున్నాను. ఈ రెండు కూడా కొంచెం కమ్మగా ఉంటాయి కాబట్టి కొంచెం మసాలా దినుసులు దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను. యాలకులు, లవంగ, చెక్క, కొద్దిగా షాజీరా. ఓకే, సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, సో ఈ కొంచెం మనకు పచ్చివాసన పోతే సరిపోతుంది. ఓకే, సో స్వీట్ కార్న్ ఏంటంటే మనం ఇక్కడ పోపులోనే వేసుకుంటాం. ఇందాక మనం వేయించుకున్న పూల్ మఖానా ఎండింగ్లో రైస్తో పాటు యాడ్ చేసుకుంటే కొంచెం క్రంచీగా క్రిస్పీగా బాగుంటుంది. ఓకే, సో చేసుకునే ఐటమ్స్ని మనం కొంచెం హెల్తీగా ఇలా దాంట్లో వేసుకునే దినుసులతో మనం తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఉల్లిగడ్డలతో పాటు, అంటే ఉల్లిపాయలతో పాటు మనం ఏంటంటే జీడిపప్పు, సో అక్కడక్కడ తగిలితే బాగుంటుంది కదా, సో దీన్ని రెండుగా తీస్తున్నాను. నానబెట్టేసుకొని మనం దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. గ్రేవీస్కి అలాగే ఏదైనా కర్రీస్ చేసేటప్పుడు వేస్తాం కదా, సో అలా కావాలనుకున్నప్పుడు కొంచెం నానబెట్టి వేసుకుంటే మీకు సాఫ్ట్గా తగులుతూ ఉంటాయి. ఇలా వేసుకుంటే ఏంటంటే కొంచెం గట్టిగానే ఉంటాయి. నేతిలో కూడా కొంచెం వేస్తున్నాను కదా. నెక్స్ట్ ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పచ్చిమిరపకాయలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటి రైస్ ఐటమ్స్ మనం చేసుకునేటప్పుడు కొంచెం ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం కాస్త రుబ్బేసుకొని పేస్ట్లా తయారు చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చి వాసన పోవాలి.
మెయిన్ టైం స్వీట్ కార్న్. సో సీజనల్గా మీకు ఏవి దొరుకుతాయి అవి, బఠానీలు దొరికినప్పుడు బఠానీలు వేసుకోవచ్చు, కంది గింజలు వేసుకుంటే అవి దొరికేటప్పుడు అవి వేసుకోవచ్చు, మీకు నచ్చిన దినుసులు వేసుకోవచ్చు, లేకపోతే పెసర్లు కానీ బొబ్బర్లు కానీ. ఎందుకంటే ఆ ప్రోటీన్ ఇవన్నీ కూడా దొరకాలి అనుకున్నప్పుడు ఇలాంటి కొన్ని గింజలు కూడా మనం చేసుకునే డిష్లలో యాడ్ చేస్తే బాగుంటుంది. ఓకే, సో ఇవి వేగుతున్నప్పుడే కొద్దిగా పసుపు, కొంచెం కారం, ఇది కొద్దిగా కలర్ రావడానికి యాడ్ చేస్తున్నాను. అలాగే రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు, నెక్స్ట్ కొంచెం పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర. నెక్స్ట్ దీంట్లో కొంచెం పులుపు కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే కొంచెం పెరుగు వేసుకోవచ్చు. కొంచెం లైట్గా పులుపు ఎక్కిన పెరుగు, అంటే కొంచెం పుల్లగా ఉన్న పెరుగు యాడ్ చేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు. లేదు పెరుగు అక్కర్లేదు అనుకుంటే ఎండింగ్లో కొంచెం నిమ్మరసం పిండుకున్నా సరిపోతుంది, ఒకవేళ పులుపు కావాలి అనుకుంటే. సో ఇవి కొంచెం మనకు స్వీట్ కార్న్ ఏంటంటే దాంట్లో ఉండే ఫ్లేవర్స్ అన్ని కూడా కొంచెం బాగా పట్టేసేయాలి. సో మూత పెట్టేసి మగ్గించేద్దాం. లాస్ట్లో ఏంటంటే రైస్ అలాగే మనం ముందుగా వేయించుకున్న పూల్ మక్కన వేసేసుకుని కలిపేసుకుంటే మనకు రైస్ రెడీ అయిపోతుంది. మూత పెట్టేసి ప్లస్ కొంచెం సిమ్లో పెట్టాలి, ఎందుకంటే ఎక్కువ ఫ్లేమ్లో పెడితే మనం కారం పసుపు ఇవన్నీ వేసుకున్నాం కదా, అది కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అదొకటి జాగ్రత్తగా తీసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. సో ఇక్కడ కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను, అది రైస్ ఐటమ్స్ మనం అలాంటివి చేసుకున్నప్పుడు మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. కొంచెం మసాలా ఘాటు కావాలి అనుకుంటే కొద్దిగా గరం మసాలా పొడి కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో పన్నీర్ కానీ లేకపోతే మష్రూమ్ కానీ ఇలాంటి కొంచెం మనకు సీజనల్గా బ్రోకోలీ కూడా దొరుకుతూ ఉంటుంది, అలాంటివి కూడా దొరికినప్పుడు ఈ రైస్ ఐటమ్స్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో పిల్లలకి కొంచెం తినపడాలి, కలర్ఫుల్గా కనబడాలనుకున్నప్పుడు క్యాప్సికమ్ మనకు రకరకాల కలర్స్ దొరుకుతాయి కదా, ఎల్లో, రెడ్, అలాగే గ్రీన్. సో వీటిని కూడా మనం కొద్దిగా ఆ కలర్ అన్ని కలర్స్ మనం వేసేస్తే కూడా చూడడానికి బాగుంటుంది కలర్ఫుల్గా. అలాగే ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ కూడా అంటే మనం ఏ డిష్కి యాడ్ చేసినా సూపర్గా ఉంటుంది. చైనీస్ ఐటమ్స్లో ఎక్కువగా వాడతారు కదా, స్ప్రింగ్ ఆనియన్ ఎంత వాడతారో దాంతోపాటు క్యాబేజ్ అలాగే క్యాప్సికమ్ కూడా ఎక్కువగా దాంట్లో వెళ్తూ ఉంటుంది. కాబట్టి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం చేసుకునే డిష్లలో కూడా అంటే ఇండియన్ కర్రీస్లో కానీ రైస్ ఐటమ్స్ కానీ వీటిల్లో కూడా మనం క్యాప్సికమ్ని అప్పుడప్పుడు వాడుతూ ఉంటే బాగుంటుంది, టేస్ట్ మారుతుంది. మెయిన్ టైం ఏంటంటే కలర్ఫుల్గా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట మనకు. ఓకే, సో స్వీట్ కార్న్ ఏంటంటే కరెక్ట్గా వేయకపోతే కొంచెం ఆ పచ్చదనం అనేది తగులుతూ ఉంటుంది. ఈ స్వీట్ కార్న్ కాంబినేషన్లో ఇక్కడ నేను పూల్ మక్కన తీసుకున్నాను కదా, సో అది కాకుండా సోయా మీల్ మేకర్ కూడా వేసేసుకున్నా బాగుంటుంది. అంటే కొంచెం వేడి నీళ్ళలో దాన్ని కాసేపు నానబెట్టేసి దాన్ని వేసుకున్న మనకి టేస్ట్ బాగుంటుంది. ప్లస్ మీల్ మేకర్ కూడా కొంచెం హెల్దీయే కదా, సూపర్గా ఉంటుంది. ముక్కలుగా తినలేరు అనుకున్నప్పుడు పిల్లలు దాన్ని కీమా టైప్లో మనకు చిన్న చిన్న ముక్కలు కూడా దొరుకుతాయి కదా, అది వేసుకున్న సూపర్గా ఉంటుంది. ఓకే, దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్, కొంచెం పుదీనా వేస్తున్నాను, అంటే మసాలా దినుసులు వేస్తున్నాం కాబట్టి కొంచెం లైట్గా మనకు ఆ పులావ్ లాగా టేస్ట్ రావడానికి. ఏదన్నా స్పెషల్ అకేషన్లో చేసుకుంటే దీంట్లోనే మనం కొంచెం కాజు వేసాను, బాదాం ఇవన్నీ ఇలాంటివి కూడా వేసేసుకుంటే కొంచెం బాగుంటుంది.
మధ్య మధ్యలో తగులుతూ కొంచెం రిచ్గా ఉండే డిష్ టైప్లో అనిపిస్తుంది అనమాట. మన గెస్ట్లు వచ్చినా లేకపోతే ఫ్రెండ్స్ ఎవరన్నా రిలేటివ్స్ వచ్చినప్పుడు అలాంటి టైంలో మనం డిష్ని అలా రెడీ చేసుకోవచ్చు, కొంచెం రిచ్గా కనపడడానికి. సో కొంచెం గ్రేవీ లాగా కొంచెం పొడి పొడిగా ఉండకుండా కొంచెం లైట్ మాయిశ్చర్గా ఉండాలి అనుకుంటే కొంచెం మనం ఏంటంటే టమాటో పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకున్నా, లేకుంటే టమాటో ముక్కల్లా దాంట్లో యాడ్ చేసుకున్నా కూడా కొంచెం మెత్తగా ఉంటుంది అన్నమాట. కొంచెం గ్రేవీ లేకపోయినా తినగలిగే విధంగా, అంటే డ్రైగా ఎక్కువగా ఇష్టపడరు అనుకున్నప్పుడు కొంచెం టమాటో దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, పేస్ట్లా కానీ లేకపోతే ముక్కల్లా కానీ. ఓకే, సో జీలకర్ర పొడి వేసుకున్నాం, ఇందాక పుదీనా కూడా వేసాను కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు కొంచెం పెరుగు కూడా కావాల్సి యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ తినేటప్పుడు చాలా బాగుంటుంది. కొంచెం పులుపుగా ఉన్న పెరుగు, ఫ్రెష్గా కాకుండా ఒక పూట ముందుగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ రైస్ వేసిన తర్వాత కనీసం మనకు 2 నుంచి 3 నిమిషాల పాటు కాస్త మగ్గాలి. ఎందుకంటే దాంట్లో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం ఉడికించిన రైస్తో చేస్తున్నాం కాబట్టి కాసేపు మగ్గితేనే ఆ ఫ్లేవర్స్ అన్ని దానికి బాగా పడతాయి అన్నమాట. అలా వదిలేయకుండా కంటిన్యూగా ఇలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కింద ఉన్నది ఎక్కువగా వేడి తగిలితే గట్టిపడిపోయి పంటి కింద నలగకుండా కొంచెం అలా స్టిక్కీగా అయిపోతూ ఉంటుంది. కాబట్టి కంటిన్యూగా కలుపుతూ ఉంటే కొంచెం వేడి అనేది కొద్దిగా తగ్గుతుంది. ఆ వేడికి లోపల వరకు ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా వెళ్ళిపోతాయి. ఓకే, సో లాస్ట్లో పూల్ మఖానా, సో ఇది కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సర్వ్ చేసేటప్పుడు కొంచెం కలిపేసుకుంటే ఏంటంటే కొంచెం లైట్గా పైన ఉండే ఆ ఫ్లేవర్స్ పట్టేసి క్రిస్పీగా క్రంచీగా తగులుతూ ఉంటాయి. సో మార్కెట్కి వెళ్ళినప్పుడు సూపర్ బజార్కి అప్పుడప్పుడు మనం ఈ పూల్ మఖానా కూడా తెచ్చుకుంటే కర్రీస్లో కానీ లేకపోతే ఇలాంటి డిష్లలో కూడా పులావులు, రైస్ ఐటమ్స్ ఏమైనా చేసుకున్నప్పుడు యాడ్ చేసుకుంటే హెల్తీగా ఉంటుంది డిష్, కొంచెం డిఫరెంట్ టేస్ట్ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, రెడీ అయిపోయింది డిష్. మనం డిష్ అవుట్ చేసేస్తాం. పుదీనా, స్వీట్ కార్న్ పూల్ మఖానా రైస్ రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుందండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. స్వీట్ కార్న్ పూల్ మఖానా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మఖానా 1 కప్పు, స్వీట్ కార్న్ 1/2 కప్పు, కారం తగినంత, పసుపు చిటికెడు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు 1/2 కప్పు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. స్వీట్ కార్న్ పూల్ మఖానా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో పూల్ మఖానా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో మొక్కజొన్న గింజలు, పసుపు, కారం, సరిపడా ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత అందులో జీలకర్ర పొడి, ఉడికించుకున్న బాస్మతి అన్నం, పుదీనా, వేయించుకున్న పూల్ మఖానా వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుండి పుదీనా వేసి సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ పూల్ మఖానా రైస్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. డిఫరెంట్గా, హెల్తీగా, టేస్టీగా కావాలనుకుంటే ఈ డిష్ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా అలాగే చెర్రీ టమాటో కాంబినేషన్లో స్టెప్ కట్ లాగా తయారు చేసి మనం ప్లేట్ గార్నిష్ చేసుకుందాం. అంటే ప్లేట్ ప్రెజెంటేషన్లో ఇది ఎక్కువగా వాడుతూ ఉంటారు.
4 ముక్కలుగా వీటిని ఇలా స్టెప్ కట్స్లో మనం కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా ఒక్కొక్కటిగా మనం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. నైఫ్ అనేది బాగా షార్ప్గా ఉండాలి. డార్క్ కలర్లో తీసుకునే మన కీరా వల్ల ఏంటంటే మనకు లుక్ అనేది బాగా కనిపిస్తుంది. ప్లస్ ఏంటంటే కొంచెం లేతగా ఉండే కీరా తీసుకుంటే మనకు కటింగ్ కూడా ఈజీగా ఉంటుంది, నీట్గా వస్తుంది. సో సేమ్ డిజైన్ మనం హైబ్రిడ్ టమాటో పైన కూడా తీసుకోవచ్చు. అక్కడ కూడా ఈ స్టెప్ కట్ అనేది బాగా వస్తుంది. ఓకే, సో చెర్రీ టమాటోతో ఒక్కొక్క పెటల్ ఇలా బయట వైపు ఓపెన్ చేసుకోవాలి. ఫ్లవర్లా వస్తుంది మనకు. ఓకే, ఇది ఇక్కడ మనం సెంటర్లో తీసుకుంటాం. సో హాఫ్గా కట్ చేసి ఇక్కడ జస్ట్ ఒక కట్ ఇస్తున్నాను. సో రౌండ్ చెర్రీ టమాటోస్ ఉన్న పర్లేదు, ఓవెల్ ఉన్న పర్లేదు, లేకపోతే చిన్న సైజ్ మనం హైబ్రిడ్ టమాటోలు దొరికిన మనకి దాంతో కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే, కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కాబట్టి డిఫరెంట్ కలర్స్ తీసుకోవాలి. ఎప్పుడైనా మనం గార్నిష్ అది చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు మనం డిస్ప్లే ఇవ్వాలనుకున్న ప్లేట్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది. ఓకే, కీరా అలాగే చెర్రీ టమాటో కాంబినేషన్లో ప్లేట్ గార్నిష్ స్టెప్ కట్. ఇది ఎలాంటి మనం సలాడ్ చేసినా లేకుంటే ప్లేట్ ప్రజెంటేషన్ చేయాలనుకున్నా ఏదైనా ఫుడ్తో పాటు మనం దీన్ని పెట్టే సర్వ్ చేయాలనుకున్నా కూడా నీట్గా కనిపిస్తుంది. ఇది సింగిల్గా వాడుకోవచ్చు, ఇలా బంచ్లా పెట్టేసి కూడా మనం చేసేసుకోవచ్చు. ఓకే, షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. అప్పుడప్పుడు మనం అంటే కుక్కర్లో కొంచెం ఫాస్ట్గా అవుతుంది, కొన్ని రకాల డిష్ మనం కుక్కర్లో చేస్తేనే అవుతుంది కదా. మెయిన్గా ఏంటంటే కొంచెం నాన్ వెజ్ లాంటి ఐటమ్స్ ఎప్పుడన్నా ఉడికించిన తర్వాత మనం ఎప్పుడన్నా మళ్ళీ వాడుకోవాలనుకున్నప్పుడు దాంట్లో ఒక రకమైనటువంటి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ పోవాలంటే
సింపుల్ చిట్కా అండి. మనం వాడేసిన నిమ్మ తొక్కలు ఉంటాయి కదా, అంటే రసం పిండేసిన తర్వాత పక్కన పెట్టేస్తుంటాం. అవి పడేయకుండా ఫ్రిడ్జ్లో అన్న పెట్టేసుకోవచ్చు, లేకపోతే నీడన ఆరబెట్టేసుకున్నా మనం అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు. ఆ నిమ్మ తొక్కలు ఏంటంటే మనం కుక్కర్లో వేసేసి కొద్దిగా నీళ్లు పోసి కొద్దిసేపు మూత పెట్టేసి ఒక్కటి రెండు మనం బాయిలింగ్లో వచ్చేసాలి. అంటే విజిల్ పెట్టిన అవసరం లేదు, కొంచెం బాయిలింగ్ వచ్చేస్తే ఆ లోపల ఉండే ఆ స్మెల్ అంతా కూడా కొంచెం ఆ నిమ్మ వల్ల మొత్తం వెళ్ళిపోతుంది, ఫ్రెష్గా అవుతుంది అనమాట. అప్పుడు మనం తయారు చేసుకోవాలనుకున్న కొత్త డిష్ ఏదైతే ఉంటుందో హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఆ డిష్ ఆ ఒరిజినల్ స్మెల్లోనే, ఆ ఒరిజినల్ టేస్ట్లోనే వస్తుంది. చూసారు కదా, ప్లేట్ గార్నిష్ చేసేటప్పుడు మనం తీసుకునే వెజిటేబుల్స్ అలాగే వాటికి కరెక్ట్గా సరిపడా ప్లేట్ కలర్ కూడా మనం చూసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. ఓకే, నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వేడివేడిగా స్వీట్ కార్న్ పూల్ మఖానా రైస్ రెడీగా ఉంది. మంచి స్మెల్ వస్తుంది. మనం జీరా పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం కదా. చాలా బాగా వచ్చింది. మెయిన్గా ఏంటంటే మధ్య మధ్యలో కొంచెం కమ్మకమ్మగా ఆ స్వీట్ కార్న్ గింజలు తగ్గుతూ ఉన్నాయి. పూల్ మఖానా కొంచెం లైట్గా మెత్తపడింది, ఎందుకంటే రైస్లో కొంచెం మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుంది కదా. పర్లేదు, మనకు హెల్దీ ముఖ్యం కదా. సో హ్యాపీగా ఇవన్నీ కూడా ఇలా మనం ఒక డిష్లా తయారు చేసుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఒక డిఫరెంట్ టేస్ట్ మనం ఎంజాయ్ చేసినట్టుగా కూడా ఉంటుందన్నమాట. మనకు ఎక్కువగా హెవీగా కాకుండా లైట్ మసాలాలు, అంటే మసాలా దినుసులు ఒక్కటే యాడ్ చేస్తాను నేను. ఎండింగ్లో కొద్దిగా జీరా పొడి, మధ్యలో ఆ జీడిపప్పు కూడా తగులుతూ సూపర్గా ఉంది. కొంచెం వెరైటీగా ఉండాలి రైస్ ఐటమ్స్ అనుకున్న వాళ్ళు ఇది డెఫినెట్గా ట్రై చేయొచ్చు. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్తే.